పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఎర్ర బ్యాచ్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మేరకు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీంతో పాటు పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు చెప్పారో రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల అందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే మాకు హామీ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చే దిశగా ఈ రేపు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రకటించాల్సిందిగా ఆర్టీసీ కార్మికులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులది చిరకాల స్వప్నమైన కోరిక. ఇది గత శతాబ్దాల నుండి ఆర్టీసీ కార్మికులు ఉన్న కోరికను నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీని నిలబెట్టే దిశగా సీఎం గారు అనుకూలంగా మొన్న మే 1న మా రాష్ట్ర జేఏసీ నాయకులను పిలిపించి మీకు విలీనం కావాలా యూనియన్ కావాలా అని చెప్పేసి అడగడం జరిగింది. రాష్ట్ర నాయకులు జేఏసీ అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ప్రభుత్వమే విలీనం చేయాలి, మాకు యూనియన్లు వద్దు అని చెప్పడం జరిగింది. ఆ కార్మికుల కోరిక మేరకు రేపు 2వ తారీఖున ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా సీఎం గారిని ఈ ప్రభుత్వాన్ని గోదావరిఖని డిపో జేఏసీ నుండి కోరుకుంటున్నాము. అలాగే కాని ఏడల జేఏసీ ఏదైతే పిలుపునిస్తుందో ఆ జేఏసీ పిలుపు మేరకు గోదావరిఖని డిపోలో కార్మికులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాము.